హలో ఈరోజు మన ద హిందూ ఎక్స్ప్లెయినర్లో చూడండి అమ్మా, టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఈరోజు మనం తీసుకున్న ఆర్టికల్ ఇండియాస్ డెసిగ్నేషన్ బై ది యుఎస్సిఐఆర్ఎఫ్. ఓకేనా, యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనమాట. దాని గురించి ఏంటో ఆర్టికల్ చూద్దాం. బట్ ఒక్కసారి దానికన్నా ముందు చూస్తే మనకి ఆల్రెడీ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది పడడం జరిగింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళది నోటిఫికేషన్ అనేది పడడం జరిగిందనమాట. ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్ గ్రూప్ 1లో మీకు డెప్యూటీ కలెక్టర్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పోస్టులు అన్నీ కూడా ఉండడం అనేది జరిగింది అమ్మ. సో అందుకనే మనము 50,000 సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నాము. ఇదే టైంలో మీకు ఇది రావడం బ్యూటిఫుల్ ఆఫర్స్తో కోర్సెస్ అనేవి మీకు వచ్చాయి అనమాట. చూడండి ఒకసారి, మనకి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ 50,000 బేస్ అనేది పెరగడం వలన మనం 50K సెలబ్రేషన్స్ అనేవి చేస్తున్నాము. ఎస్, ఈ 50K సెలబ్రేషన్స్లో నోటిఫికేషన్ రావడం అనేది దిస్ ఈజ్ ఎ రియల్లీ ఏ ఫీల్ గుడ్ మూమెంట్ అనమాట. ఎందుకమ్మా, ఎందుకు అంటే టీఎస్పిఎస్సి గ్రూప్ 1లో ఇంపార్టెంట్ పోస్ట్స్ అన్నీ కూడా 503 పోస్ట్ ఉన్నాయమ్మా. ఇంత భారీగా పోస్ట్స్ అనేవి పడడం రియల్లీ చాలా ఇయర్స్ తర్వాత పడింది. సో 503 పోస్ట్స్ అనేవి ఈజీగా మన వాళ్ళు ఖచ్చితంగా క్రాక్ చేయగలరు. మన ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన సపోర్ట్, మీరు ఫుల్ ఫ్లెజ్డ్ ప్రిపరేషన్ అనేది కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇది క్లియర్ చేయగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, గ్రూప్ 1 అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ బోత్ ఉంటుంది కదంటే కంగారు పడకండి. ప్రిలిమ్స్కి ఇంకా కేవలం 2 months ఉంది అని అనుకుంటున్నారు, బట్ 2 months ఉందమ్మా. 60 daysలో ఖచ్చితంగా మీరు కూర్చొని మన క్లాసెస్ విన్నారు అంటే 60 daysలో ప్రిలిమ్స్ సిలబస్ అయిపోతుంది. మెయిన్స్ రివిజన్ అదంతా కూడా మళ్ళీ మీరు ప్రిలిమ్స్ రాసిన తర్వాత చూడొచ్చు. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్స్ ప్రకారం ఏంటి అంటే టైంకి ఇది అయినా ప్లస్ మనకి మెయిన్స్ అయ్యేసరికి అయితే మాత్రం మ్యాక్సిమం టైం ఉంటుంది. కాబట్టి దీని మీద స్ట్రిక్ట్గా కూర్చున్న వాళ్ళు స్ట్రిక్ట్గా కూర్చున్నామా. మనము 1 year వ్యాలిడిటీ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. అట్ ది కాస్ట్ ఆఫ్ ఎంత, 25,000 రూపీస్ మాత్రమే. కేవలం 25,000 రూపీస్కే. లేదు, లైఫ్ టైం వ్యాలిడిటీ రికార్డెడ్ కావాలంటే కేవలం 30,000 రూపీస్ మాత్రమేనమ్మా. కొంతమంది 1 yearలో ప్రాసెస్ అయిపోతుంది కదా మొత్తం ఎందుకు అనుకుంటారని 1 year వ్యాలిడిటీ కోర్స్ ప్యాకేజ్ కూడా తీసుకొని రావడం అనేది జరిగింది 1 yearకి. ఓకే, రికార్డెడ్ లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే 30,000 రూపీస్కి. లేదు, మేము లైవ్ ప్లస్ రికార్డెడ్ వింటాము అంటే 35,000 రూపీస్కే మీకు టోటల్ వస్తుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ మీరు క్లాసెస్ అన్నీ కూడా వినొచ్చు, రికార్డెడ్ క్లాసెస్ అవన్నీ కూడా వినొచ్చు అనమాట. అండ్ వ్యాలిడిటీ ఎంతవరకు అమ్మా, కేవలం 4 days ఉందమ్మా. మనకి సడన్గా నోటిఫికేషన్ వచ్చింది కదా, మనము కూడా కేవలం 3 days మాత్రమే ఉంది. ఈరోజు 27th కదా, 3 daysలో మీకు ఈ ఆఫర్ ప్యాకేజ్ అనేది అయిపోతుంది. ఆఫర్ ప్యాకేజ్ అయిపోతే ప్రతి ఫీజు మీద 10,000 రూపీస్ వరకు పెరుగుతుంది. 10,000 రూపీస్ వరకు మే 1st నుంచి పెరుగుతుందమ్మా. 503 పోస్ట్, దీస్ ఆర్ ది హ్యూజ్ పోస్ట్. ఖచ్చితంగా మనం క్రాక్ చేసే స్కోప్ అనేది ఉంటుందమ్మా అనమాట. సో డోంట్ మిస్ ది ఆపర్చునిటీ. వెంటనే ఈ నెంబర్ చూడండి, ప్రత్యూష మేడంకి కాల్ చేయండి. మీరు సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకోండి అమ్మా. మన క్లాసెస్ ఎట్లా ఉంటాయో డీటెయిల్డ్గా మీకు మొత్తం బేసిక్స్ నుంచి ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో మెయిన్స్ ఓరియంటెడ్లో చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో డోంట్ మిస్ ద టైం. ఓన్లీ కేవలం 3 days అంటే 3 days మాత్రమే ఉందమ్మా. మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి కూడా కేవలం 2 months ఉంది కాబట్టి ఎర్లీ డెసిషన్ అనేది తీసుకోండి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, సడన్గా వస్తుంది టైం ఉండదు, సడన్గా వస్తుంది టైం ఉండదని కదా. సో అందుకని ఇంకా డిలే చేయకండి, వెంటనే తీసుకోండి అమ్మా. ఒకటి, మీరు ఇక్కడ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది తీసుకున్నారు అనుకోండమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు తీసుకున్నారు అంటే మీకు పూర్తి ప్యాకేజ్ అనేది కంప్లీట్లీ కాంప్లిమెంట్ కింద వస్తుందన్నమాట. యూపీఎస్సీ మీరు మొత్తం తీసుకున్నారంటే కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద మీకు వస్తుందన్నమాట. సో ఒక్కసారి వైస్ డెసిషన్ అనేది తీసుకుందామా. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్లో టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది తీసుకున్నాం. ఇండియాస్ డెసిగ్నేషన్ బై ది యుఎస్సిఐఆర్ఎఫ్. ఓకేనా, ఎస్, ఆర్టికల్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. మనం యథావిధిగా ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇస్తాము, అప్రోచ్ అనేది లాస్ట్లో ఇస్తాం. సో జాగ్రత్తగా మొత్తం క్లాస్ అంతా కూడా వినండి అమ్మ. క్వశ్చన్ ఏంటి, ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్. ఈ వర్డ్స్ చాలామంది అనడం అనేది జరిగింది, ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్ అని. బట్ రీసెంట్ ఇష్యూస్ ఒకవేళ చూస్తే దిస్ మైట్ డిస్టర్బ్ ది సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ది నేషన్. ఎస్, యూపీఎస్సీ వర్డ్ ఈ విధంగానే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు కాబట్టి నేను ఇట్లానే చేయడం జరిగింది. ఓకే, రీసెంట్ ఇష్యూస్ చూస్తే ఇది నేషన్ యొక్క సెక్యులర్ ఫ్యాబ్రిక్ని దెబ్బతీసే విధంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. బట్ ఇండియా మస్ట్ ఇంప్రూవ్ ఇట్స్ గ్లోబల్ ఇమేజ్ ఆన్ ది సేమ్. సెక్యులర్ ఫ్యాబ్రిక్ అనేది లాస్ అవ్వట్లేదు, ప్రమోట్ చేస్తున్నట్టు మనము ఇండియా అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి గ్లోబల్ పొజిషన్స్లో అని చెప్తున్నారనమాట. ఓకేనా, సో క్రిటికల్లీ కామెంట్ అని చెప్పేసి కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆర్టికల్ తీసుకుందాం, ఆర్టికల్ నీట్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము, ఆ తర్వాత క్వశ్చన్ అనేది అప్రోచ్ చూద్దాం. ఓకేనమ్మా, ఎస్.
ఒక్కసారి పాజ్ చేసి చూడమ్మా, 50,000 సెలబ్రేషన్స్ అనేవి మనం చేస్తున్నాం. ఎల్టీఎక్స్కి 50K సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు రావడం జరిగింది. దిస్ ఈజ్ ఎ ఫీల్ గుడ్ మూమెంట్ అండ్ అచీవబుల్ థింగ్ కూడా. మనం ప్రతి ప్యాకేజ్ మీద కూడా 10,000 డిస్కౌంట్ ఇస్తున్నాం, లేదంటే 10% వరకు ఇస్తున్నాం అనమాట మన ఇన్స్టిట్యూట్లో. యూపీఎస్సీ ఆన్లైన్, యూపీఎస్సీ ఆఫ్లైన్. యూపీఎస్సీ ఆఫ్లైన్ వచ్చేసి హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం. ఏపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1. ఫీజెస్ అన్నీ కూడా రివైజ్ అవుతున్నాయి. రివైజ్డ్ ఫీజెస్ కేవలం 30th ఏప్రిల్ వరకు మాత్రమే. 30th ఏప్రిల్ తర్వాత ఫీజెస్ అనేవి పెరుగుతున్నాయి. ప్రతి కోర్స్ ప్యాకేజ్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సెస్ మీద, ఆప్షనల్స్ మీద కూడా డిస్కౌంట్ అనేది ఉంది. ఒక్కసారి పాజ్ చేసి పోస్టర్ అంతా అబ్జర్వ్ చేయండి అమ్మా, ఓకేనా. సో మొత్తం పూర్తి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ సబ్స్క్రిప్షన్కి వెంటనే చూడండి, ప్రత్యూష మేడం 7893899553 ఈ నెంబర్కి కాల్ చేయండి. సబ్స్క్రిప్షన్ అనేది కూడా మీరు వెంటనే చేసుకోండి అమ్మా. ఆఫర్ కేవలం 3 days మాత్రమే ఉంది. 3 days, అవును కదమ్మా, 3 days మాత్రమే ఉంది. సో డిలే చేయకండి, వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. ఇది అమ్మ ఈరోజు అపియర్ అయిన ఆర్టికల్, ఇండియాస్ డెసిగ్నేషన్ బై యుఎస్సిఐఆర్ఎఫ్, ఓకేనా. ఎస్, ఫస్ట్ ఈ యుఎస్సిఐఆర్ఎఫ్ అంటే ఏంటి, ఆ బాడీ ఎప్పుడు వచ్చింది, ఎక్కడ ఉంటుంది, దాని డీటెయిల్స్ ఏంటి, వర్క్స్ ఏంటి, అవన్నీ నార్మల్గా చూద్దాం. ఒకసారి చూడండి అమ్మా. సార్ ఇందాకల నుంచి యుఎస్సిఐఆర్ఎఫ్ అని అంటున్నారు, అసలు ఇది ఏంటి? యుఎస్సిఐఆర్ఎఫ్ అంటే యునైటెడ్ స్టేట్స్, యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ కమిషన్, యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్, ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనమాట. అంటే ఇది ఒక బాడీ. ఈ బాడీ మనము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే, ఇది యుఎస్లో ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్, ఐఆర్ఎఫ్ఏ అంటాము. 1998లో ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్. అక్కడి నుంచి ఈ బాడీ అనేది స్టార్ట్ అయింది. అంటే ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. సార్ యుఎస్ కమిషన్ కదా, మరి మనకి దేనికి సంబంధం అంటే, ఇది ప్రపంచంలో కంట్రీస్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి డెసిగ్నేషన్ అనేది ఇస్తుంది. ఏంటంట, గ్లోబల్ వాచ్ లిస్ట్ అన్నా, లేదంటే కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ అన్నా, ఈ విధంగా అది లిస్ట్ అనేది తయారు చేస్తుంది. సార్ దేనికి తయారు చేస్తుంది? ఇక్కడ ఆల్రెడీ చూసాం కదమ్మా, రిలీజియస్ ఫ్రీడమ్. ఎస్, యు ఆర్ రైట్. ఏదైనా నేషన్స్లో రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఎఫెక్ట్ అయితే దానికి ఇది చూస్తుంది. సార్ రిలీజియస్ ఫ్రీడమ్ ఎఫెక్ట్ అయితే ఇది చూడడం ఎందుకంటే, ప్రతి హ్యూమన్ బీయింగ్కి కూడా మినిమం బేసిక్ రైట్స్ అనేవి ఉంటాయి. ఆ బేసిక్ రైట్స్లో యుఎన్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో కూడా ప్రతి వ్యక్తి కూడా తనకు కావాల్సిన రిలీజియన్ని తనని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అని క్లియర్గా ఉందన్నమాట. బట్ యుఎస్ ఏంటి, గ్లోబల్ లెవెల్లో సూపర్ పవర్ లాంటిది కాబట్టి అది ఇటువంటి బాడీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఒక యాక్ట్ నుంచి బాడీ వచ్చింది కాబట్టి ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే, ఇది ఒకవేళ క్వశ్చన్ ఇచ్చేయడం అనుకోండి, యుఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ ఇది ఒక యుఎన్ బాడీ అని. నో, ఇది ఒక యుఎన్ బాడీ కాదు, ఇది యుఎస్కి సంబంధించింది. ఎస్, యుఎస్కి సంబంధించింది, ఓకేనా. అండ్ నెక్స్ట్, ఇది గ్లోబల్ లెవెల్లో కంట్రీస్ అన్నిటినీ కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఎస్, కంట్రీస్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇది రిలీజియస్ గురించే కాదు, ఎకనామిక్ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చూస్తుంది. నో, ఇది రిలీజియస్ మ్యాటర్స్ మాత్రమే చూస్తుంది అనమాట. అండ్ ఇదొక ఎన్జిఓ, గ్లోబల్ ఎన్జిఓ అంటే నో, ఇదొక గ్లోబల్ ఎన్జిఓ కాదు, ఇదొక స్టాట్యూటరీ బాడీ. ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ నుంచి వచ్చిన ఇదొక ఇంటర్నేషనల్ బాడీ అనమాట, ఓకేనా. ఇక్కడ మీకు చూస్తే ఇది ఎక్కడైతే కంట్రీస్లో రిలీజియస్ ఫ్రీడమ్ రిలీజియస్ ఫ్రీడమ్స్ యొక్క వైలేషన్స్ అనేవి జరుగుతుందో అక్కడ ఇది క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది. గ్లోబ్ మొత్తం కూడా మ్యాక్సిమం కంట్రీస్ అనేవి ఇది చూస్తుంది అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా తీసుకున్నారు అనుకోండమ్మా, ఇండియాలో ఒకవేళ మనం ఇప్పుడు జనరల్గా చూసామనుకో, ఒక హిందూ వెళ్ళి ముస్లింని చంపాడు, ముస్లిం వెళ్ళి హిందూని చంపాడు, క్రిస్టియన్ వెళ్ళి ముస్లింని చంపాడు, ఒక సిక్ హిందూస్కి కొట్టుకున్నారు, ఇటువంటి ఇష్యూస్ అనేవి వచ్చాయి అనుకోండి. ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే పర్వాలేదు, కానీ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్తో ఇటువంటి రిలీజియస్ మైనారిటీ ఇష్యూస్ జరిగాయి అంటే ఈ యుఎస్సిఐఆర్ఎఫ్ బాడీ అబ్జర్వ్ చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఆ కంట్రీలో, అక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఉందా లేదా అనేది జనరల్గా చూస్తుంది అనమాట. ఎస్, ఈ విధంగా ఇది రిలీజియస్ ఫ్రీడమ్ వైలేషన్స్ అయితే ఇది నోట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట, ఓకేనా. ఎస్, ఒక్కసారి చూద్దాం ఇంకా.
ఈ బాడీ అనేది ఒక బైపార్టిసాన్ బాడీ అంటే యూఎస్ఏలో 2 పార్టీస్ కదమ్మా, హైయెస్ట్ 2 పార్టీస్ ఉన్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్ 2 పార్టీస్. ఆ 2 పార్టీస్ రిప్రజెంటేటివ్స్ కూడా ఈ యుఎస్సిఐఆర్ఎఫ్ బాడీలో ఉంటుంది. గవర్నమెంట్లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మెంబర్సే కాదు, ఇక్కడ 2 పార్టీస్, బైపార్టిసాన్ అంటే 2 పార్టీస్, ఈ 2 పార్టీస్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ యుఎస్సిఐఆర్ఎఫ్లో ఉంటారు. దీంట్లో కమిషనర్స్ కింద ఉంటారనమాట. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ పాలసీ రికమెండేషన్స్ అనేవి యూఎస్ ప్రెసిడెంట్కి చేస్తారు అండ్ యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి చేస్తారు అండ్ కాంగ్రెస్ మెంబర్స్కి పాలసీ రికమెండేషన్స్ అనేవి వీళ్ళకి ఇస్తారు అనమాట. ఇదేంటి, దిస్ ఈజ్ ఏ కాంగ్రెషనల్లీ క్రియేటెడ్ బాడీ, అంటే యూఎస్ కాంగ్రెస్ ఈ బాడీని క్రియేట్ చేసింది కాబట్టి ఇక్కడ మనకి బోత్ పార్టీస్ అంటే ఆ రెండు పార్టీస్ వాళ్ళు ఉంటారు అండ్ బోత్ కాంగ్రెస్ నుంచి సెనేట్ నుంచి కూడా మెంబర్స్ అనేవాళ్ళు దీంట్లో ఉంటారు. ఒకవేళ క్వశ్చన్లో కాంగ్రెస్ వాళ్ళని ఇచ్చారనుకో, నో, కాంగ్రెస్ ప్లస్ సెనేట్ వాళ్ళు కూడా ఇందులో ఉంటారు. పాలసీ రికమెండేషన్స్ అనేవి ప్రెసిడెంట్కి, సెక్రటరీ ఆఫ్ స్టేట్కి, కాంగ్రెస్కి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఏంటి, ఈ ఐఆర్ఎఫ్ అనేవాళ్ళు కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరికైతే డిస్టింగ్విష్డ్ నాలెడ్జ్ ఆన్ రెలెవెంట్ ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ అనేది ఉంటుందో, అంటే ఎట్లాగా ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ మీద అవగాహన ఉంటుందో, ఆల్రెడీ ఆ కంట్రీస్లో వర్క్ చేసి ఉన్నారు, లేదంటే చాలా అకాడమిక్గా చాలా ప్రొఫెషనల్స్, ఈ విధంగా ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ మీద డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కానీ ఫారెన్ అఫైర్స్ మీద, ఇంటర్నేషనల్ లాస్ మీద, అన్నిటి మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని జనరల్గా ఆ యుఎస్సిఐఆర్ఎఫ్ బాడీలో కమిషనర్స్ కింద అపాయింట్ చేస్తారు యుఎస్ ప్రెసిడెంట్ వాళ్ళు. ఓకేనా, ఆ కమిషనర్స్ డెసిగ్నేషన్ అనేది ఇచ్చిందని బట్టి ప్రెసిడెంట్ అనేవాడు ఆలోచిస్తాడనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక్కసారి చూడండి అమ్మా. ఎవ్రీ ఇయర్ కూడా యాన్యువల్ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేస్తుంది. ప్రతి ఇయర్ కూడా కంట్రీస్ వాళ్ళ డిజిగ్నేషన్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఏ విధంగా డిజిగ్నేట్ చేస్తుందమ్మా, ఆల్రెడీ నేను చెప్పాను, కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్. ఏంటి, జాగ్రత్తగా రాసుకోండి, కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ అంటే ఎస్, ఇక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ అనేది తగ్గుతుంది. ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన ఇష్యూ అని అర్థమైతే కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ ఇస్తుంది. ఇక్కడ సివియర్ వైలేషన్స్ అనేవి చోటు చేసుకుంటే అప్పుడు దీన్ని పెడుతుంది అనమాట. కంటిన్యూస్గా ఫస్ట్ డిజిగ్నేషన్ ఏమిస్తుంది అంటే స్పెషల్ వాచ్ లిస్ట్ అని పెడుతుంది. స్పెషల్ వాచ్ లిస్ట్ అంటే మినిమం బేసిక్స్ జరిగాయి అంటే ఆ కంట్రీస్ని స్పెషల్ వాచ్ లిస్ట్లో పెడుతుంది. వాళ్ళప్పుడు వార్న్ చేస్తున్నట్టు. సో ఈ స్పెషల్ వాచ్ లిస్ట్ తర్వాత దాన్ని కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్గా తీసుకెళ్లారంటే అక్కడ ఖచ్చితంగా సివియర్ వైలేషన్స్ జరుగుతున్నట్టు అని మీనింగ్తో వీళ్ళు ఇస్తారనమాట. ఎవరైతే సిస్టమిక్ అంటే కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ వాళ్ళు ఏంటి, దే ఆర్ వెరీ సిస్టమేటిక్గా ongoing egregious violations అనేవి జరిగితే ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్, ఈ వర్డింగ్ అనేది వాళ్ళు యూజ్ చేయడం జరిగిందంట. సిస్టమేటిక్గా వైలేషన్స్, ఎగ్రిగియస్ వైలేషన్స్ అంటే ఒక గుంపుగా ఒక ఎక్కువ వైలేషన్స్ అనేవి జరిగితే, ఎక్కువ మోతాదులో వైలేషన్స్ అనేవి ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది వైలేట్ అయితే ఆ కంట్రీస్ని వీళ్ళు కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ అని కింద పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ 2022లో ఏ కంట్రీస్ ఈ కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్లో ఉంది అండ్ స్పెషల్ వాచ్ లిస్ట్లో ఉన్నది, ఆ ఇన్ఫర్మేషన్ అనేది కాస్త ఇంపార్టెంట్. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. నేను నేమ్స్ అనేవి నార్మల్గా క్యాపిటల్ లెటర్స్తో మెన్షన్ చేసుకొని వెళ్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్, ఇక్కడ మనకి ఏ నేషన్స్ ఉన్నాయి అంటే ఇండియా, పాకిస్తాన్, రష్యా, సౌదీ అరేబియా, తాజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా, సిరియా, వియట్నాం, చైనా, మ్యాన్మార్, ఇరాన్, ఎరిట్రియా, నార్త్ కొరియా. ఓకే, ఈ కంట్రీస్ అన్నీ కూడా కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్లో ఉండడం అనేది జరిగిందనమాట. ఇండియా, పాకిస్తాన్, రష్యా, సౌదీ అరేబియా, తాజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా, సిరియా, వియట్నాం, చైనా, మ్యాన్మార్, ఇరాన్, ఎరిట్రియా అండ్ నార్త్ కొరియా, ఈ కంట్రీస్ అన్నిటినీ కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్గా పెట్టడం అనేది జరిగింది అనమాట. అండ్ సార్, అయితే స్పెషల్ వాచ్ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారు? స్పెషల్ వాచ్ లిస్ట్ అనేది మనం చూస్తే ఇక్కడ అల్జీరియా, క్యూబా, నికర్గువా, అజర్బైజాన్,
Central African Republic and Egypt, Indonesia, Iraq, Kazakhstan, Malaysia, Turkey and ఉజ్బెకిస్తాన్ ఈ కంట్రీస్ని స్పెషల్ వాచ్ లిస్ట్. అల్జీరియా, క్యూబా, నైజీరియా, అజర్బైజాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, కజకిస్తాన్, మలేషియా, టర్కీ అండ్ ఉజ్బెకిస్తాన్ ఈ కంట్రీస్ని స్పెషల్ వాచ్ లిస్ట్లో పెట్టడం జరిగింది అన్నమాట. ఎస్, అయితే ఇండియాని ఎందుకు పెట్టారు సార్? ఇండియాని ఎందుకు పెట్టారంటే వాళ్ళు రిపోర్ట్లో కూడా పెట్టడం జరిగింది. ఇండియాలో సిగ్నిఫికెంట్గా రిలీజియస్ ఫ్రీడమ్ అనేది వర్స్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళింది అని వర్డింగ్ అనేది యూజ్ చేశారు. వర్స్ట్ సిచ్యువేషన్ అనేది ఇండియాలో రిలీజియస్ ఫ్రీడమ్ వెళ్ళింది అని చెప్తున్నారనమాట. గవర్నమెంట్, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అవి ఎటువంటి పాలసీస్ ప్రమోషన్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ లిటరల్లీ ప్రమోటింగ్ హిందూ నేషనలిస్ట్ ఎజెండా అనేది గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది. సో ఈ విధంగా ప్రమోట్ చేస్తే ఏమవుతుంది అంటే కంట్రీలో ఎవరైతే పర్టికులర్గా ఉన్నారో మెయిన్ రిలీజియస్ మైనారిటీ గ్రూప్స్ లైక్ ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సిఖ్స్ కానీ అండ్ మెయిన్ దళిత్స్ కానీ, అదర్ రిలీజియస్ మైనారిటీస్ లైక్ బుద్ధిజం కానీ, జైనిజం కానీ వీళ్ళందరి మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ గవర్నమెంట్ ఐడియాలజికల్ విషన్ ఆఫ్ హిందుత్వ అనేది చాలా జాగ్రత్తగా తీసుకువెళ్తుంది అండ్ దీంతో స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి చేస్తుంది. ఎప్పుడైతే నేషన్లో స్ట్రక్చర్ అనేది ఎఫెక్ట్ అవుతుందో అది లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ అండ్ రెవల్యూషన్స్కి దారి తీసే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే హాస్టైల్ ఎన్విరాన్మెంట్ అంటే అంత మంచిది కాదు, అంటే డిఫరెన్సెస్ ఎన్విరాన్మెంట్, హాస్టైల్ ఎన్విరాన్మెంట్ విత్ రిలీజియస్ మైనారిటీ అనేది క్రియేట్ చేస్తే అది సిచ్యువేషన్ అనేది చాలా వర్సన్గా ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఇష్యూస్ లైక్ రీసెంట్గా తీసుకున్న యూఏపీఏ అమెండ్మెంట్ యాక్ట్ కానీ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లో కొంతమంది పీపుల్కి బెయిల్ అనేది ఇవ్వలేరు, ఇండివిజువల్స్ని టార్గెట్ చేస్తుంది ఇదంతాను. అండ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చూస్తే మనము రీసెంట్గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 చూస్తే మనకి ఎక్సెప్ట్ ముస్లిమ్స్ రిలీజియస్ మైనారిటీస్ వాళ్ళు ఎవరైతే పక్క కంట్రీస్లో పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ ఎవరైతే ఉన్నారో మియాన్మార్లో ఆ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తారు. ఎక్సెప్ట్ ముస్లిమ్స్, అంటే ముస్లిమ్స్ వాళ్ళకి ఇస్తారు బట్ దే హ్యావ్ టు టేక్ 11 years అండ్ మిగిలిన వాళ్ళు కేవలం 5 yearsతో మనకి సిటిజన్షిప్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు రీసెంట్గా చూస్తే యాంటీ రిలీజియస్ కన్వర్షన్స్ ఓకే, కొన్ని స్టేట్స్ అనేవి ఇండియాలో యాంటీ రిలీజియస్ కన్వర్షన్ పాలసీస్ అనేవి స్టేట్ వైడ్లో తీసుకొని రావడం జరిగింది. దీంతో మనకేంటి అంటే ఎవరైతే రిలీజియస్ కన్వర్షన్ అవుతారో ఫ్రీ విల్తో అయితే వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు అయితే పర్వాలేదు, కానీ ఎవరైనా ఫోర్స్ చేసి చెయ్యిస్తే మాత్రం అది ఒప్పుకోము. ఎస్, ఫోర్స్ చేసి నువ్వు అయ్యావని నువ్వెట్లా చెప్తావు, దేన్ని క్రైటీరియాగా తీసుకొని చెప్తావు అనేది యాక్ట్లో మెన్షన్ చేయలేదు, కానీ ఫ్రీ విల్తో తీసుకుంటే పర్వాలేదు. కోయర్సివ్గా ఎవరైనా రిలీజియస్ కన్వర్షన్స్ చేస్తే అది మేము ఒప్పుకోము అని క్లియర్గా చెప్తుంది అనమాట. సార్ ఎస్, అయితే ఇప్పుడు ఆ యుఎస్సిఆర్ఎఫ్ బాడీ అనేది మనకి ఇప్పుడు పెడితే చాలా డేంజరా అంటే అవి ఏం చేస్తుందమ్మా, ఆ యుఎస్సిఆర్ఎఫ్ బాడీ అనేది రికమెండేషన్స్ అనేవి ఇస్తుంది. ఆ రికమెండేషన్స్ అనేవి బైండింగ్ ఆన్ ది యుఎస్ గవర్నమెంట్ అంటే నో, అవి కేవలం రికమెండేషన్స్ మాత్రమే. అల్టిమేట్లీ యుఎస్ ప్రెసిడెంట్ మాత్రమే డెసిషన్ అనేది తీసుకోగలడు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఈ ఫారెన్ పాలసీలో అండ్ డిప్లొమాటిక్ బయోలేటరల్ స్ట్రాటజిక్ కన్సర్న్ తీసుకొని ప్రెసిడెంట్కి సలహా అనేది ఇస్తారు. అప్పుడు యూఎస్ ప్రెసిడెంట్ అనేవాడు తీసుకుంటాడు. అల్టిమేట్లీ యూఎస్ ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది. ఒకవేళ ఈ రికమెండేషన్స్ అనేవి ఓకే చెప్పి ఇండియాకి కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ లిస్ట్ అనేది ఇచ్చారు అనుకోండి, అప్పుడు చాలా ఇష్యూస్ అనేవి వస్తాయన్నమాట. ఏమని వస్తాయి, జనరల్గా ఎవరైతే పర్టికులర్ పీపుల్ వీటిని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి ఆ కంట్రీలో అసెట్స్ ఏమైనా ఉంటే ఫ్రీజ్ చేస్తారు, అసెట్స్ అనేవి ఫ్రీజ్ చేస్తారు, మరి ట్రాన్సాక్షన్స్ అవ్వకన్నా చేసేస్తారు. అండ్ ఆ పర్సన్స్కి వీసాస్ కూడా ఇవ్వరు, వీసా అప్లికేషన్ కూడా క్యాన్సిల్ చేస్తారు, ఆ కంట్రీలోకి యాక్సెప్టెన్స్ కూడా చేయరు అటువంటి పీపుల్ని. సో ఈ విధంగా వాళ్ళ ఇండివిజువల్స్ మీద కూడా టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అయితే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే ఎస్, లాస్ట్ 2 years నుంచి కూడా మన
ఇండియాని కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్గా ఉంచడం జరిగింది. బట్ యూఎస్ వాళ్ళు వేరే స్ట్రాటజిక్ రీజన్స్తో ఇండియాకి ఆ స్టేటస్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెంబర్స్ మీద శాంక్షన్స్ అనేవి పెట్టలేదు అనమాట. బట్ ఈసారి ఏంటి, మనం క్లియర్గా చూస్తే అమెరికన్ పొజిషన్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్ లాస్ట్ ఖచ్చితంగా తీసుకోదు అని అనుకుంటున్నాం. బట్ ఏంటి అంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ అయితే ఏదైతే ఉందో అందులో మనం క్లియర్గా రష్యాకి సపోర్ట్ చేస్తున్నాం. వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఉక్రెయిన్కి కనీసం మాటలు వర్డ్స్గా అయినా కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా. అండ్ రీసెంట్గా మనము యుఎన్ బ్యాక్డ్ రిజల్యూషన్స్లో కూడా మనము రష్యాకి ఫేవరబుల్గా ఆబ్స్టైన్ అనేది జరగడం జరిగింది. సో ఇటువంటి టైంలో బైలేటరల్ రిలేషన్స్లో కాస్త ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి కూడా అంటున్నారనమాట. అండ్ ఒకవేళ 2020లో చూస్తే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వాళ్ళు ఈ యుఎస్సిఆర్ఎఫ్ బాడీని ఏమన్నారంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్. ఓకే, ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ అనే వర్డ్ యూజ్ చేశారు. అంటే ఏంటి సార్ ఏదైనా స్పెషల్ అంటే నో. ఇప్పుడు మన కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ అన్నాం కదమ్మా, అది మనల్ని అలా డిజిగ్నేషన్ చేస్తుంది అని ఆర్గనైజేషన్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ అని అనడం జనరల్గా అన్నారనమాట. అంటే ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎటువంటి వర్డ్స్ అనేవి యూజ్ చేస్తే మనం క్రిటికల్లీ కామెంట్ టైంలో ఇటువంటి వర్డ్స్ అనేవి యూజ్ చేయగలము. అందుకే దీన్ని చెప్పడం అనేది జరిగింది అనమాట. స్వయంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారి చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని ఆ విధంగా అనడం చేశాము. సో అయితే మనం ఒక్కసారి దీని నుంచి దాటి వెళ్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఇది పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్గా మనం పిలుస్తాము. మన ఫండమెంటల్ రైట్స్లో క్లియర్గా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఉండడం జరిగింది. నువ్వే మతమైనా తీసుకోవచ్చు, నువ్వు మతం కూడా తీసుకోకపోవచ్చు, అయినప్పటికీ కూడా నీకు రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది అనమాట. స్టేట్ ఎప్పుడు కూడా ఎటువంటి రిలీజియన్ మ్యాటర్స్లో కూడా మీతో ఇన్వాల్వ్ అవ్వదు, ఎవరిని ఫోర్స్ చేయదు. ఓకేనా, నువ్వు ఖచ్చితంగా రిలీజియన్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పదనమాట. ఈ విధమైన రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. నీ రిలీజియన్ నీకు నచ్చితే ఇతరులకి ఇబ్బంది లేకుండా నువ్వు ప్రచారం చేసుకోవాలనుకున్నా ప్రచారం చేసుకోవచ్చు. బట్ పబ్లిక్ ప్లేసెస్ని యూజ్ చేయకూడదు. నువ్వు ప్రైవేట్గా అంటే ఇప్పుడు నాకు ఒక రిలీజన్ బుద్ధిజం అనేది ఇష్టం అనుకోండి, నేను రోడ్డు మీద కావాలనుకుంటే బుద్ధిజం అనేది ప్రపోజ్ చేయడమ్మా, బుద్ధిజం తీసుకోండి, అది శాంతిని ప్రబోధిస్తుంది అని చెప్పి నేను నా వరకు నేను చెప్పచ్చు అనమాట. ఈ విధమైన ప్రమోషన్స్ ప్రోపగాండా అనేది తీసుకునే ఫ్రీడమ్ నాకు ఉంటుంది అనమాట. అండ్ నేను పలానా మతం ఫాలో అవుతున్నానని గవర్నమెంట్ ఎప్పుడు కూడా నా మీద ఎటువంటి స్పెషల్ ట్యాక్స్ అనేది కూడా వెయ్యలేదు. ఇటువంటి రిలీజియస్ ఫ్రీడమ్స్ అనేవి నాకున్నాయి. నా రిలీజియన్ని కాపాడుకునే ఛాన్స్ కూడా నాకు ఉంటుంది ఆర్టికల్ 25 నుంచి 28 వరకు. ఓకేనమ్మా, ఎస్. సో ఇన్ టోటల్గా మనం ఈ బాడీ గురించి మొత్తం మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం, చూడండమ్మా. సో ఇప్పుడు క్వశ్చన్ అర్థమైంది కదమ్మా. ఇండియా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్ అని రాస్తారు. ఇట్ మై డిస్టర్బ్ సెక్యులర్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు రీసెంట్ ఇష్యూస్ అనేవి పెడతాము అండ్ దాన్ని మనం క్రిటికల్లీ కామెంట్ విధంగా పెడతామన్నమాట. సో మీరు ఇంట్రడక్షన్ అనేది ఏ విధంగా పెడతారు అంటే ఆర్టికల్ 25 to 28 ఆఫ్ పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రమోట్స్ రిలీజియస్ ఫ్రీడమ్ యాజ్ దిస్ కమ్స్ అండర్ ఫండమెంటల్ రైట్స్ అనేవి రాస్తారు. ఆర్టికల్ డైరెక్ట్ షూట్ అనేది చేయండి అనమాట. సో దిస్ ప్రూవ్స్ India is a land of religious freedom where various religions thrive and exist with peace and harmony అని రాస్తారనమాట. ఏం రాస్తారు? విత్ పీస్ అండ్ హార్మోనీ. ఓకే, వేరియస్ రిలీజియన్స్ అనేవి దే థ్రైవ్ అండ్ సర్వైవ్ అని రాస్తారు. ఓకే, డైరెక్ట్ షూట్ అనేది చేయండి అమ్మ పాయింట్ ఇంట్రడక్షన్లో. ఆ తర్వాత బాడీలో మీరు పెట్టండి. ఓకే, బాడీలో ఏం పెడతారంటే రీసెంట్ ఇష్యూస్ విచ్ డ్యామేజ్డ్ సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ నేషన్ అని పెట్టి రాస్తారనమాట. ఏంటని? మాబ్ లించింగ్ అనేది జరుగుతుంది. కొంతమంది ఎక్కువ పీపుల్ వెళ్ళి ముస్లిమ్స్ వాళ్ళని చంపుతున్నారు, ముస్లిమ్స్ వాళ్ళు హిందూస్ని చంపుతున్నారు, మాబ్ లించింగ్ అనేది జరుగుతుంది అనే ఇష్యూ పెడతారు. అండ్ కౌ విజిలాంటిజం అనేది జరుగుతుంది అని పెడతారు. సార్ కౌ విజిలాంటిజం అంటే ఏంటి అంటే ఎవరైనా కౌ మీట్ అనేది తిన్నారు అంటే వాళ్ళని కిల్ చేస్తున్నారు, ఈ విధంగా జరుగుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే యూఏపీఏ ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం కదా. యూఏపీఏలో బెయిల్ ఇండివిజువల్ పర్సన్స్ని టెర్రరిస్ట్ల డిజిగ్నేషన్ ఛాన్స్ అయ్యే ఉంటుంది. అండ్ ఆ తర్వాత యూఏపీఏ తర్వాత నేను ఇంకేం చెప్పాను, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో ముస్లిమ్స్కి ఇటువంటి జరిగింది అని చెప్తారు. అండ్ ఆ తర్వాత యాంటీ రిలీజియస్ కన్వర్షన్ యాక్ట్స్ అనేవి స్టేట్స్లో పాస్ అవుతున్నాయి. యాంటీ రిలీజియస్ కన్వర్షన్స్. ఓకే, ఈ విధంగా జరుగుతున్నాయి అని మనం జనరల్గా పెడతాము అన్నమాట.
ఈ నెక్స్ట్ దీంతో మనము ఏంటి ఓకే హౌ ఇండియా ఈజ్ ప్రమోటింగ్ రిలీజియస్ ఫ్రీడమ్ అనేది జనరల్గా పెడతామన్నమాట. హౌ ఇండియా ఈజ్ ప్రమోటింగ్ ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మీరు మెన్షన్ చేస్తారు. అండ్ ఇండియాలో ఫ్రీ విల్తో రిలీజియస్ కన్వర్షన్స్ అనేవి యాక్ట్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాయి అని పెట్టి జనరల్గా చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ క్రిటికల్లీ కామెంట్ అన్నాడు కాబట్టి నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఏం రాస్తారంటే గ్లోబల్ లెవెల్లో మన ఇమేజ్ అనేది పోతుంది, రిలీజియస్ మైనారిటీస్ని సప్రెస్ చేస్తున్నట్టుగా అవుతుంది, వల్ల ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి అని రాస్తారు. అండ్ బ్యూటిఫుల్గా కన్క్లూషన్ అనేది ఇవ్వండి. కన్క్లూషన్ ఏమి ఇస్తారు అంటే ఎస్ సర్వమత సమభావ అనే ఫిలాసఫీ ఇండియాలో ఉన్నది. సర్వమత సర్వమత సమభావ అనే ఫిలాసఫీ అనేది ఇండియాలో క్లియర్గా ఉన్నది. అంటే మనం ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ నేషన్, ప్రియాంబుల్లో కూడా క్లియర్గా మనం సెక్యులారిటీ అనేది పెట్టడం జరిగింది. అంటే ఏంటి అంటే సర్వమత అంటే అన్ని మతాలను కూడా మనం సమానంగానే చూస్తున్నాము అన్నట్టుగా మనం తయారు చేస్తామన్నమాట. ఈ విధంగా ఉంటే మనకి నెక్స్ట్ హై లెవెల్ మార్క్స్ అనేవి మనకు వస్తుందన్నమాట. సో చూసారు కదమ్మా, క్రిటికల్లీ కామెంట్ అన్నాడు కాబట్టి ప్రోస్ కాన్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూషన్. సో జాగ్రత్తగా ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తే మీకు బ్యూటిఫుల్గా యూజ్ అనేది అవుతుందన్నమాట. ఓకేనమ్మా. అండ్ సో ఈరోజు క్వశ్చన్ మీకు ఏంటంటే డిఫరెన్షియేట్ బిట్వీన్ వెస్టర్న్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం అండ్ ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం, వెస్టర్న్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం, ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం అనేది కింద కామెంట్ బాక్స్లో టైప్ చేసి మీరు పెట్టండి అమ్మా. ఎస్ ఒక్కసారి చూడండి, మన ప్రతి ఆర్టికల్ వెనకతను కూడా చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీకు ఎక్స్టెంట్ నాలెడ్జ్ అనేది ఇవ్వడానికి మేము చాలా రీసెర్చ్ అనేది చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. మీరు మా హార్డ్ వర్క్ని అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ డూ లైక్ ది హెడ్ బటన్, మీ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి. క్లాసెస్ ఎట్లా ఉన్నాయో మీరు కామెంట్ చేస్తే మీ కామెంట్స్ అనేవి మాకు రిజర్వేషన్ అనేది ఇస్తుందమ్మా. ఓకేనా. ఎస్ సార్ ఇక్కడ మీరు చూస్తే మన ఇన్స్టిట్యూట్ నుంచి కోర్సెస్ ఆఫర్డ్ ఏంటో మీకు తెలుస్తుందన్నమాట. చూడమ్మా, గవర్నమెంట్ పిఎస్సి జాబ్స్లో యూపీఎస్సి ఇన్ఫినిటీ, ఏపీపీఎస్సి గ్రూప్ 1, టీఎస్పీఎస్సి ఉంటుంది, క్యాట్, జిఆర్ఈ, జీమ్యాట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ ఎంబీఏ కోర్సెస్లో అండ్ నాన్ పిఎస్సి జాబ్స్లో ఆర్బీఐ గ్రేడ్ బి అసిస్టెంట్, ఎస్బీఐ పీఓ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ క్లర్క్, ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఉంటుంది. అండ్ మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. ప్రతి కోర్స్ ప్యాకేజ్ మీద లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ ఈ నెంబర్ చూడండి, ప్రత్యూష మేడంది. మీరు మ్యామ్కి కాల్ చేసి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా వెంటనే మీరు మ్యామ్ కాల్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోవచ్చు అనమాట.